ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అన్నపూర్ణాదేవి, ఎంత కాలమైంది నిన్ను దర్శించుకొని. కొన్ని సంవత్సరాల క్రితం రామచంద్రాపురంలో నీ ఉత్సవాల నాడు వేదవతి చేతుల్లో చూశాను. ఇప్పుడు ఇక్కడ నా పొలంలోకొచ్చావా? ఇది చాలా వింతగా ఉందమ్మా. ఆ వంశాన్ని వదిలి రాని నువ్వు, ఆ ఇంటి గడప దాటి రాని నువ్వు నా దగ్గరకి నువ్వు ఎలా వచ్చావు? నువ్వు రావడం వల్లనేనా వర్షాలు పడ్డాయి? నువ్వు రావడం వల్లనేనా పంటలు పండి పొలాలు సస్యశ్యామలమయ్యాయి? మహాభాగ్యం తల్లి, మహాభాగ్యం. నా జన్మ ధన్యమైపోయింది. అక్క, ఏమైంది నీకు? అప్పుడప్పుడు ఇలాంటి విగ్రహాలు దొరుకుతూనే ఉంటాయి. నువ్వెందుకు దీన్ని చూసి పూనకం వచ్చిందా అలా అయిపోతున్నావు? ఇది మామూలు విగ్రహం కాదురా, చాలా చాలా మహిమగల విగ్రహం. దీనివల్ల ఒక ప్రాంతమంతా కరువు పోయి సిరులకు నోచుకుంది. ఎప్పుడూ నీ మొహంలో ఇంత ఆనందం చూడలేదక్క. ఈ అమ్మవారిని చూడగానే కోటి దీపాల కాంతిలా నీ మొహం వెలిగిపోతుంది. నేను బతికుండగా అమ్మవారిని ఇలా పట్టుకుంటానని అనుకోలేదురా. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం రా. దీనికి చాలా కథ ఉంది. అమ్మవారి మహిమలకు సంబంధించిన కథల గురించి చెప్పుకోవడానికి సమయం సరిపోదు. కానీ దీనిని వరంగా పొందిన వేదవతి కుటుంబానికి మన కుటుంబానికి మధ్య పెద్ద కథే ఉంది. ఏంటక్క అది? 15 సంవత్సరాల క్రితం జరిగిన కథ. దాని గురించి నీకు తెలియాలి. 15 సంవత్సరాల క్రితమా? అంటే నేనప్పుడు ఊర్లో లేను, ముంబైలో ఉన్నాను. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందక్క. చెప్పక్క, చెప్పు. ఓ రోజు సామూహిక వివాహాలు మన ఊళ్ళో పండగలా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, మాంగళ్యధారణ చేయండి నాయనా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు.
నువ్వు నాకు నచ్చావు. నేను నీకు పెళ్ళాన్నైపోతాను. నాకు తాళి కట్టు. వాళ్ళు కడుతున్నారు కదా, నువ్వు కూడా కట్టు. మేం కట్టేశాం చూడు. నువ్వు కూడా కట్టు, ఏమీ కాదు. మనది బొమ్మలాట లాంటి పెళ్ళే కదా. నేను కట్టను, నాకు భయం. అయినా మనం ఇలా చేయడం తప్పు కదా. ఏం కాదులే, కట్టు శ్రీకర్. నేను కట్టను. నా కూతుర్ని వేదవతి ఇంటికి కోడల్ని చెయ్యడానికి, వేదవతిలా నేను గౌరవ మర్యాదలు పొందడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. నేను వెళ్ళిపోతాను. శ్రీకర్, శ్రీకర్ ఆగు. రా. నేను రాను. రామ్మా. నా కూతురికి తాళి కట్టు. నేను కట్టనండి. ఈ బొమ్మల పెళ్లిని నిజం చేద్దాం. వద్దండి. అమ్మా అలేఖ్య, నువ్వు సరదాగా ఆట కోసం కట్టమని అడుగుతున్నావా, లేకపోతే నిజంగానే అడుగుతున్నావా? ముందు సరదాగా అనుకున్నాను, కానీ తర్వాత ఎందుకు శ్రీకర్తో నిజంగానే కట్టించుకోవాలనిపించింది. నా కూతురికి అలా అనిపించిందంటే మీరిద్దరూ ఈ తాళి బంధంతో జీవితాంతం కలిసుండాలని దేవుడు రాసిపెట్టినట్టుంది. ఇద్దరు సీతారాముల్లా ఎంత చక్కగా ఉన్నారో చూడు. మీ జంట పెద్దయ్యాక కూడా బావుంటుంది. నా మాట విని నా కూతురు మెళ్ళో తాళి కట్టు. నేను కట్టనండి. వాళ్ళు కట్టారు కదా, నువ్వు కట్టు. కట్టు. నువ్వు కట్టకపోతే నిన్నెత్తుకుపోతా. నా ఇంటికి తీసుకుపోయైనా నా కూతురు మెళ్ళో తాళి కట్టిస్తా. కట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.